ఆ మధ్య లోకేష్ గారు వైజాగ్లో మాట్లాడుతూ విశాఖపట్నంలో జీ అంటే విశాఖపట్నంలో జీ లేదు, విశాఖపట్నంలో జీ అంటే గూగుల్ అని అన్నారు. సరే, జీ ఉందా లేదా, నిజంగా గూగుల్ ఉందా లేదా, ఈయన తీసుకొచ్చారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఈసారి వైజాగ్లో వి ఉంది కదా, ఈ తీరంలో ఏవో పెడతారంట, ఇవి బీచ్ షాక్స్ అనేసి మందో పోస్తారట. సో ఈసారి వి అంటే వాడ్కా అని ఏమన్నా ప్రచారం చేసే అవకాశం ఉంటుందా? అప్పుడు జీ అనేది ఎట్లా ఒక మిస్ఫైర్ అయింది, ఈసారి మిస్ఫైర్ కాకుండా కరెక్ట్గా వి అంటే ఫలానా అని చెప్పేటటువంటి అవకాశం ఉంటుందా? ఇద్దరు అడిషనల్ డీసీపీ షాకీర్ హుసేన్, నరసింహారెడ్డి. హలో ప్రదీప్ గారు, చెప్పండి సార్. ముందుగా ఈశ్వర్ గారు, మీకు, రాజీవ్ గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులకి నమస్కారాలు. మీరు గమనిస్తే ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు, ఇప్పుడు తగ్గించారు కానీ కొన్ని పర్యటనలు చేసేవాళ్ళు. సపోజ్ దుబాయ్కి వెళ్తే బుర్జ్ ఖలీఫా నేను ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తాను, లేకపోతే లండన్ ఐ చూసి లండన్ ఐ నేను హైదరాబాద్ లో పెడతాను, లేకపోతే అమరావతిలో పెడతాను, అలాగే చైనాకి వెళ్తే చైనా వాళ్ళు కడతాను అమరావతి, ఇట్లా చెప్పేవాడు. షాంఘై. సో తీరా ఇన్ని చేసి ఇన్ని ప్రపంచంలో అన్ని అవి తెచ్చి కడతాను లాస్ట్ కి ఏం చేస్తున్నానంటే బీచ్ లో బార్లు పెడుతున్నాను అంటున్నారండి. ఇంతకంటే హాస్యాస్పదము వేరేది ఉండదు. పెట్టడం డెవలప్మెంట్ కాదా, విజన్ కాదా? డెవలప్మెంట్ చాలా పెద్ద డెవలప్మెంట్ అండి. వాళ్ళ మీడియా ఉంది కదా, ఇంకా నెక్స్ట్ బాకాలు ఊదడానికి. రెండవదండి సంపద సృష్టి అంటే ఏదో అనుకున్నాం గానీ, ప్రజల జేబులో చిల్లులు పెట్టి ఇంకా ఎక్కువ తాగండి రా బాబు, తాగి ఊగండి అని చెప్పేసి దాని ద్వారా నేను సంపద సృష్టిస్తా అని చంద్రబాబు నాయుడు ఆలోచించడం ఆయన ద్వంద్వ నీతికి తార్కాణం అండి. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి ఈశ్వర్ గారు. ఇప్పుడు ఎక్కడైనా మనం చూస్తే కొన్ని ప్రదేశాలు ఉంటాయి, టూరిజం స్పాట్స్ ఉంటాయి, ఫ్యామిలీస్ ఎక్కువగా వెళ్తారు. ఇప్పుడు బీచెస్ అన్నవి, వైజాగ్ బీచ్ అన్నది వైజాగ్ తలమానికం. అలా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ కి అది తలమానికం అండి. ఇప్పుడు సూర్యలంక బీచ్ గానీ, వైజాగ్ బీచ్ గానీ, అక్కడ ఎంతో మంది చిన్న పిల్లలతో ఫ్యామిలీస్ వస్తారు. అండ్ అక్కడ మీరు ఈ మద్యం షాపులు ఇవన్నీ ఓపెన్ చేసి వైజాగ్ లో వి అంటే వోడ్కా అని చేస్తే, ఇంకా అక్కడ ఫ్యామిలీస్ వాళ్ళు వస్తారా, లేకపోతే ఆ బీచ్ కున్న ఆ గొప్పతనం గానీ, అక్కడికి ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఎంజాయ్ చేసేదంత కానీ దాని గురించి ఒక్క సెకండ్ అయినా వీళ్ళు ఆలోచించారా అని మనం ఆలోచిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుందండి. అవును. అండ్ ఏదైనా ఒకటి మనం స్టార్ట్ చేసేటప్పుడు అండి, దానికి ఒక విధి విధానాలు ఉంటాయి. నేను విజనరీని అంటాడు. ఇంతకుముందు మననే ఎక్కడో విన్నానండి, ఇక గోవాకి వెళ్లాల్సిన అవసరం లేదు, మన ఆంధ్ర తీరంలోనే అన్ని ఉన్నాయని కూడా చంద్రబాబు గారు చెప్పారు. అవును. ఏంటి ఈ విధంగా బార్లు ఓపెన్ చేసి ఇలా టూరిజం డెవలప్ చేయాలనుకున్నాడు చంద్రబాబు గారు. కానీ నిజమైన విజన్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఈ తీర ప్రాంతాన్ని ఉపయోగించుకొని డెవలప్ చేసుకోవడము, అది విజన్ అవుతుందా? లేకపోతే తీరంలో నేను బీచ్ షాక్స్ పెడతాను, బీర్లు బార్లు ఓపెన్ చేస్తాను, బాగా తాగండి, ఈవినింగ్ అయితే ఎంజాయ్ చేయండి అక్కడ అని చెప్పడం విజన్ అవుతుందా? చాలా చక్కటి మాట అడిగారు ఈశ్వర్ గారు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్లు కానీ, పోర్ట్లు కానీ ఇవన్నీ నిర్మించి మనకు దేశంలోనే ఏ రాష్ట్రానికి లేని సౌకర్యం మనకుంది, తీర ప్రాంతం ఉంది, మనం దాన్ని ఉపయోగించుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు, మన ఇన్కమ్ పెంచుకోవచ్చు, ఉపాధి కల్పించవచ్చు, మన రెవెన్యూ జనరేట్ చేసే సోర్స్ అది బంగారు గని లాంటిదని చెప్పేసి వాటి కోసం జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడి ప్రయాసలు పోడ్చి వారు అవన్నీ నిర్మాణాలు పూర్తి చేసి సగం కన్స్ట్రక్షన్స్ లోనే కొన్ని పూర్తయ్యాయి. అవన్నీ చేస్తే అప్పుడు కూడా అండి మనం ఏదైనా కానీ ఆదాయం పెంచుదామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఆలోచన చేస్తే వాటికి ఏదో చెడ్డతనాన్ని ఆపాదించి ఏదో అని చెప్పేసి మసిపుసి మారేడికాయ చేసి హేళన చేసేవాళ్ళు గతంలో. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అంటే, సంపద సృష్టి ఎలాగంటే బీర్ షాక్స్ పెట్టేసి సంపద సృష్టిస్తామంటున్నారు. ఇది చాలా చాలా తప్పండి. అండ్ ఆల్సో ఏవైనా కానీ ఇప్పుడు మనం ఒకటి ఏదైనా పెట్టాలంటే దానికి ఒక ప్లానింగ్ ఉండాలి, దానికి ఒక ఎగ్జిక్యూషన్ అనేది ఉండాలండి. అంటే ఇప్పుడు ఒక్కడ బార్ పెడితే మొత్తం యువత వస్తారు, యువత వచ్చేసి వాళ్ళని చెడు మార్గంలో పెట్టిన వాళ్ళని కూడా అవుతారు చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. ఏదో వస్తారు సాయంకాలం 1 బీరు 2 బీర్లు అంటున్నారు, దానికి ఇంకా లిమిట్ ఏముంటదండి. అండ్ మనం చూస్తే చాలా చాలా డేంజర్ కూడా అండి. బీచెస్ దగ్గర ఇటువంటివి పెట్టడం వల్ల ఇప్పుడు మద్యం మత్తులో ప్రాణహాని జరిగే ఆస్కారం కూడా ఉంటుందండి. చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. ఎందుకంటే సాధారణంగా బీచ్లన్నీ కూడా ఎక్కడ డెవలప్ అవుతాయంటే లోతు తక్కువగా ఉండాలి, ఈత కొట్టడానికి అనుకూలంగా ఉండాలి, కొంత దూరం పాటు లోపలికి, సముద్రం లోపలికి మనం నడిచి వెళ్ళినా
అలల తాకిడి ఎక్కువ ఉండకూడదు, సుడిగుండాలు ఉండకూడదు. ఇలాంటి చోట్ల బీచ్లు డెవలప్ అవుతాయి. అక్కడికే పర్యాటకులు ఎక్కువగా వెళ్తారు. ఎందుకు మనకు 950 కిలోమీటర్లు పరిధి మొత్తం కూడా మనం బీచ్లు ఎందుకు చేసుకోము? ఎందుకంటే ప్రమాదకరంగా ఉంటుంది చాలా చోట్ల. లోపల అడుగు పెడితే కొన్ని చోట్ల లోతు ఎక్కువగా ఉంటుంది, సుడిగుండాలు ఎక్కువగా ఉంటాయి, అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది, ఈత కొట్టడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి అలాంటి చోట్ల బీచ్లకు అవకాశం ఉండదు, ఎక్కువ మంది ఉండరు. కానీ విశాఖ అనేది గోవాతో పోల్చుకున్నప్పుడు కొంత అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ మద్యము ఇలాంటిది అక్కడ సరఫరా చేస్తే ఎంత ప్రమాదకరంగా మారుతుంది? చాలా అండి, చాలా అంటే చాలా ప్రమాదకరం అవుతుంది. ప్లస్ ఎందుకు మనం బీచ్ పోవాలన్న ఆలోచననే వీళ్ళు మార్చేస్తున్నారండి. ఇప్పుడు అలా బీచ్ షాక్స్ ఏదో అది పెట్టేసి వాళ్ళు దాని ఇంటెన్షన్ మార్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసే పనిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామండి. అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లల గురించి ఆలోచించినా, లేకపోతే ఫ్యామిలీస్ గురించి ఆలోచించినా, అక్కడ వైజాగ్ ఉన్న గొప్పతనం గురించి ఆలోచించినా ఇది పిచ్చి చర్య అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి. అండ్ అలాగే ఇందాక సోదరులు రాజీవ్ గారు చెప్తూ వైజాగ్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పరిశ్రమలు మంచి చేయాలని చెప్పేసి ఎన్నో మాల్స్, పరిశ్రమలు, అలాగే స్కై వాక్ అని ఇలా టూరిజం డెవలప్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత కట్టడాలు ఇవన్నీ కట్టి వారు ప్రయత్నం చేస్తే మేము బీర్లు తీసుకొస్తాము, బార్లు తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారు అండను చాలా చాలా అసలు అది ఎలా ఆలోచన చేస్తున్నారు కూడా అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. రెండోది, ఇప్పుడు మీరు గమనిస్తే అండి, నేను కూడా ఇంతకు ముందు సాక్షిలో మీతో మాట్లాడాను. మీడియా వాళ్ళు మీలాంటి పెద్దలు వీళ్ళందరూ చేసిన కృషి వల్ల ఆ రోజు అర్సా క్లస్టర్స్ కి 99 పైసలకు భూములు ఇవ్వడాన్ని ఆపగలిగారు. ఇది ప్రజా విజయం. అండ్ మీడియా వాళ్ళు ప్రజలు చేసిన పోరాట ఫలితమే ఆ రోజు పప్పు బెల్లల్లాగా 99 పైసలకు నేను 1 ఎకరా కాదు అన్ని ఎకరాలు ఇచ్చేస్తానని చంద్రబాబు నాయుడు లేకపోతే నారా లోకేష్ వాళ్ళు ఇవ్వాలని చూస్తే వాళ్ళ మనుషులకి ప్రజలు చేసిన పోరాటం వల్ల ఆగిందండి. అలాంటి పోరాటమే మళ్ళీ చేయాలి. ఇటువంటి బీచ్ల దగ్గర మెడికల్ కాలేజీల విషయం తీసుకోండి. మెడికల్ కాలేజీల విషయంలో ప్రజల నుంచి వచ్చిన స్పందనే కదా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ కట్టబెట్టడం అనే విషయంలో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గపు ఆలోచన పైన. ఇప్పుడు నిన్న కూడా అండి మనకు రాజధాని రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఒక రైతు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు ఆశ్చర్యం వేసిందండి. ఇప్పుడు చంద్రబాబు గారింటికి అలాగే నారాయణ గారింటికి మధ్యలో గ్రీన్ ఫీల్డ్ వచ్చిందంట, అంతకుముందు లేదు. సో ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి పక్కన ఇటువంటి బార్లు అరేంజ్ చేస్తారా? భలే క్వశ్చన్ వేశారు. అరేంజ్ చేసి ఆ గ్రీన్ జోన్ ఎందుకు వచ్చిందంటే ఆ రాజసౌధం చుట్టుపక్కల ఎటువంటి కట్టడాలు ఉండకూడదు, ఆ రాజసౌధం ఒకటే ఉండాలి. ప్లస్ సెక్యూరిటీ రీజన్స్ అని సార్, ఇంకా ఎవరు కూడా పార్క్ గానీ ఒకవేళ పార్క్ డెవలప్ చేసినా దాంట్లో వెళ్ళకూడదు, మేము మా కుటుంబ సభ్యులు మేము మాత్రమే. గుడి అయిపోయింది, బీచ్ల వరకు వచ్చేసింది. నిజం మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఉన్నటువంటి గ్రీన్ జోన్ తీసేసి అక్కడ పెట్టే అవకాశం ఉంటుందా? వాళ్ళు అసలు అదే సార్, మేము బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, మా చుట్టుపక్కల మాకు క్లీన్ గా ఉండాలి, ఏ న్యూసెన్స్ ఉండకూడదు, ఏ నాన్ సెన్స్ ఉండకూడదు, అంత బాగుండాలని ఆలోచించే చంద్రబాబు పబ్లిక్ ఎక్కువగా ఉండే బీచ్ల్లో మాత్రం మేము బార్లు పెడతాము, మందు సప్లై చేస్తాము అంటే ఒకటి అక్కడ డిస్టర్బెన్స్, ఒకటి న్యూసెన్స్. మూడోది నేను చెప్తున్నానండి, నాకు ఎక్కువ భయం వేసేది ఏంటంటే యువత వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది ఆలోచిస్తున్న భయం వేస్తుందండి. ఇప్పుడు అక్కడ కంట్రోల్ అనేది ఉండదు. బీచ్లు అనేవి చాలా పెద్దగా ఉంటాయండి. ఇప్పుడు లైఫ్ గార్డులు ఉన్నా, పోలీసులు ఉన్నా, ఎంతమందిని కంట్రోల్ చేయగలరు అక్కడ? సో అందులోనూ చెప్తే వినే స్టేజ్ లో ఉంటే కంట్రోల్ చేయొచ్చండి. కానీ ఒకసారి మద్యం సేవించిన తర్వాత వాళ్ళు చెప్తే వినని స్టేజ్కి వెళ్ళిపోతే జరగరాని అనర్థాలు జరుగుతాయి. ఎంతో మంది కుటుంబాల్లో విషాదం మిగులుతుందండి. అది చంద్రబాబు గారు ఆలోచించాలి. ఇటువంటి ఆలోచనలకు వాళ్ళు తక్షణమే ఆపాలండి ఆలోచనలు.